పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా వర్ణుడు విజయవాడపై జల ఖడ్గం విసిరాడు. నీరు, ఇళ్లు ఏకమైపోయాయి. దారులన్నీ కూడా ఏరులు తలపిస్తున్నాయి. కాలనీలన్నీ కూడా కుంటలైపోయాయి. వీధులు చెరువులను తలపిస్తున్నాయి. మనుషులు ఆకలితో అలమటిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. విజయవాడలో ఏ ఒక్క కాలనీ కూడా సేఫ్ కాలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే 2 అడుగుల మేర వర్షపు నీరు ఇళ్లలోకి చేరుకుంది. ఇంట్లో ఉండలేక, తినడానికి తిండి లేక విజయవాడ వాసులు నానా కష్టాలు పడుతున్నారు. సింగ్నగర్ లో బుడమేరు వాగు 20 ఏళ్ల తర్వాత ఉగ్ర రూపం దాల్చింది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద నీటిలో చిక్కున్న వారిని కాపాడాయి. బుడమేరు నీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కొన్ని ఏరియాల్లో పశువుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మూగ జీవాలన్నీ కాపాడుకునే క్రమంలో కొందరు వాటిని బిల్డింగ్లపై కూడా ఎక్కించారు. భారీ వర్షాలు, వరదలు జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ లో సమీక్షించారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలని అన్నారు. మీడియా, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేటువంటి విజ్ఞప్తులపై తక్షణమే రియాక్ట్ కావాలని చెప్పారు. వరద తగ్గిన వెంటనే పంట నష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రెండు ఒకటే